అదేవిధంగా తిరుమల విషయంలో తీసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఏదో సొంత జాగీరులాగా ఆలోచించి వాళ్ళకు కావాల్సిన మనుషుల్ని ఏజెంట్లలాగా పెట్టుకోవడము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న ధర్మారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకయ్య చౌదరి అనే ఒక ఏజెంట్ని పెట్టుకొని అర్హత లేని వాళ్ళని తిరుమలలో పెట్టుకొని అక్కడ దందాలు కావచ్చు, అదేవిధంగా దర్శనాల దందాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు చేసుకోవడానికి మీకు అదొక స్థావరంగా తయారు చేస్తున్నారు తప్ప తిరుమలను పవిత్ర కోణంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అంశం అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారనేది స్పష్టంగా కనబడుతోంది. ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన అపచారం జరగడానికి 100% ఈ ఇద్దరిది బాధ్యత ఉంది, ఈ రెండు ప్రభుత్వాలది బాధ్యత ఉంది. ఈ ఇద్దరు నాయకులు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తప్పు చేశారనే విషయము ఈ రాష్ట్ర ప్రజలకు, వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా స్పష్టంగా తెలుసు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.